ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత మాజీ మంత్రి రోజా గారి మీద కొన్ని అవినీతి ఆరోపణలు రావడంతో రోజాలో భయం మొదలైందని, ఆ భయం వల్లే ఆవిడ ట్విట్టర్ అకౌంట్లో ఉన్నటువంటి కమెంట్ సెక్షన్ని ఆవిడ ఆఫ్ చేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు రోజాలో ఎందుకు భయం మొదలైంది, ఆవిడ ట్విట్టర్ అకౌంట్లో ఉన్న కమెంట్ సెక్షన్ని ఎందుకు ఆఫ్ చేశారు అనే అంశాల మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత రోజా గారి మీద, అలాగే కొంతమంది మాజీ మంత్రుల మీద కొన్ని అవినీతి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రోజా గారిలో భయం మొదలైంది. అందుకే ఆవిడ తన ట్విట్టర్ అకౌంట్లో ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ని ఆవిడ ఆఫ్ చేశారు అంటూ కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి నిజంగానే ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందినటువంటి రోజా గారిలో భయం మొదలైందా? ఆ భయం వల్లే ఆవిడ ట్విట్టర్ అకౌంట్లో కమెంట్ సెక్షన్ని ఆఫ్ చేశారా అంటే ఏం చెప్తారు? అంటే ఆవిడకి భయం అనేది యాజ్ యూజువల్గా వస్తుంది. ఎందుకంటే ఆవిడ అభివృద్ధి అనేది ఏ రకంగా చేసింది అంటే ఇప్పుడు నగిరిలో ఆవిడ చూసుకుంటే అక్కడ పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. అంటే ఆవిడ క్యాడరే వాళ్ళకి సహకరించలేదు. ఆవిడని ఎప్పుడెప్పుడు ఆవిడకి ఇవ్వకూడదు సీట్ అని కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలవటమే కానివ్వండి, అక్కడ వాళ్ళ వ్యతిరేకంగా ఆవిడ గురించి చెప్పటమే కానివ్వండి, అవన్నీ జరిగాయి. అక్కడ ప్రజల్లో కూడా ఆవిడకి పూర్తిగా వ్యతిరేకత. అంటే ప్రతి దానిలోనూ ఆవిడ అంటే ఎంతవరకు దోచుకోగలుగుతామో ఆ రకంగా ఆ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా దోచుకోవటం చేసింది. అక్కడ వనరులే కానివ్వండి, అడవులే కానివ్వండి, అక్కడ గుల్ల కొట్టించడం కానివ్వండి, గ్రావెల్స్ కానివ్వండి, భూములు కానివ్వండి, ఎన్ఓసీలు ఇప్పిస్తానని ఆవిడకి కావాల్సిన ఎన్ఓసీలు ఆవిడ ఇప్పించుకోవటం, వేరే వాళ్ళకి ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం. ఎవరైనా వెంచర్లు వేస్తున్నారనుకోండి, అక్కడ వీళ్ళకి కప్పం కట్టాల్సిందే. ఇంకా ప్రతి చోట అంటే వాళ్ళ అన్నలే కానివ్వండి, వాళ్ళ హస్బెండ్ కానివ్వండి, ఆవిడ కానివ్వండి, ఈ నలుగురు 4 రకాలుగా మండలాలు డివైడ్ చేసుకొని వాళ్ళు వసూళ్ళు అనేది చేసుకోవటం మొదలుపెట్టారు. సో ప్రజలు బాగా విసిగిపోయారు 10 సంవత్సరాలుగా. అంటే ఆవిడ గతంలో కూడా పెద్ద మెజార్టీ ఏం కాదు కదా, ఎప్పుడు కూడా ఆవిడ గెలిచినప్పుడు మెజార్టీ ఏం పెద్ద మెజార్టీతో గెలవలే, 100లో గెలిచింది. సో అలాంటప్పుడు ఆవిడ ఎలా గెలుస్తుంది అనుకుంటుంది. ఇప్పుడు మొత్తం ఏ రకంగా ఉందో అవన్నీ ముందే గెస్ట్ చేసింది. ఆవిడ వెళ్తుంటే కూడా ఆవిడ వెనకాల జనాలు కూడా ఎవరు రాకుండా ఉండటం, సహకరించకపోవటం, ఆవిడ ఏదైతే విలేజ్లకి వాటికి వెళ్తే అక్కడ నుంచి పంపించేసేయటం కూడా జరిగింది. సరే ఇంకా బాగా ఓడిపోవటం. ఆవిడ ముందు గెస్ట్ చేసింది, కాకపోతే భీంకరానికి చెప్పుకుంటూ తిరిగింది నేను గెలుస్తాను, నేను ఇదే అంత మెజార్టీ అని. సరే ఇంకా ఆవిడ ఏ రోజైతే పోలింగ్ అయిందో ఆ రోజే ఏం చెప్పింది, నాకు మా క్యాడర్ సహకరించలేదు, వాళ్ళే అపోజిషన్కి పనిచేస్తున్నారు కాబట్టి నేను అన్నట్టు, అంటే తన ఓటమిని ఆ రోజే ఒప్పేసుకుంది. ఏ రోజైతే పోల్ అయిందో ఆ రోజే ఒప్పేసుకుంది. ఇంకా ఆ రకంగా ఒప్పుకోవటమే కానివ్వండి. ఇప్పుడు జగనన్నని గురించి మళ్ళా నిన్న మొన్న బయట వచ్చి ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేయటం జరిగింది. దానిలో ఏం చెప్పింది, అది ప్రజల కోసం కట్టిన భవనం అని చెప్తుంది. ఇది రిషికొండది. సరే ప్రజల కోసం కట్టింది అయితే నువ్వు ఎందుకు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు జగనన్న ఇక్కడి నుంచే పరిపాలిస్తాడు, జగనన్న టూరిజం కోసం నిర్మించినటువంటి భవనంగా వైసీపీ నాయకులు చాలామంది చెప్తూ ఉన్నారు. అసలు వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత రోజా గారి మీద కొన్ని అవినీతి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. వాటిల్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో 1,00,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని, అలాగే సీఎం కప్, ఈ 2 కార్యక్రమాల ద్వారా 1,00,000 కోట్ల వరకు రోజా గారు, అలాగే శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు, వీళ్ళిద్దరూ అవినీతికి పాల్పడ్డారంటూ వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ అవినీతి గురించి ట్విట్టర్ వేదికగా ఆవిడ్ని ఎవరైతే ప్రశ్నించాలని ప్రయత్నం చేశారో ఇవన్నిటికీ ఆవిడకి నెగిటివ్గా మారడంతో ఆవిడ భయపడి ఆ ట్విట్టర్లో కమెంట్ సెక్షన్ అనేది ఆఫ్ చేసింది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆవిడ మీద ఆవిడ ఏదైతే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నదో దానిలో జరిగిన అవకతవకలన్నీ ఇప్పుడు బయట వస్తాయి ఒక్కొక్కటి. సరే వచ్చినప్పుడు ఆవిడకి ఒక
అంటే మీరు చూసుంటారు ప్రతిదానికి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆవిడ ఎక్కడ చూసినా వాళ్ళిద్దరే కనపడ్డారు. అంటే వాళ్ళ తప్పుల్లో కూడా ఇంకా షేరింగ్ ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించండి. ఆవిడ కావాలనే అతనికి ఇప్పించుకుందా చైర్మన్ పోస్టు, శాప్ చైర్మన్ పోస్టు, అవన్నీ కూడా చూస్తుంటే వాళ్ళిద్దరు కలిసి బాగానే స్కాములు చేసినట్టే మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే అన్ని 1,00,000 కోట్ల దాకా జరిగింది అని అన్నప్పుడు దీనిలో ఇంకెంతమందికి వెళ్ళాయో వీళ్ళు దీని వీళ్ళు ఇంకెంతమందికి సీఎంకి ఎంత పంపించారు, ఇంకా మిగతా మినిస్టర్స్కి ఎంత పంపించారు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా బయట రావాల్సిన అవసరం ఉంది కదా. సో ప్రజలు ప్రతిదీ ఇంకా ఈవిడికి అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో దానికి మనం ఆన్సర్ చేయలేము. సో ఆన్సర్ చేయకుండా ఉన్నా మళ్ళీ తిడతారు. ఈ బాధ ఎందుకు అన్నట్టు క్లోజ్ చేసుకొని ఊరుకుంటాం జరిగింది. సరే మొన్న రిషికొండ దానికి వచ్చినప్పుడు జగనన్నకి మద్దతు తెలపాలనే దానికి అప్పుడు మళ్ళీ నిద్రలేసింది, అప్పుడు ట్వీట్ చేయటం మొదలుపెట్టింది. సరే వీటికి సమాధానం చెప్పే కవే అయినా అంటే ఆమె నోటితోనే ఏమైతే చెప్పిందో ఆ రికార్డులు ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. జగనన్న ఇక్కడ నుంచి పరిపాలిస్తాడు, జగనన్న ఇక్కడ ఉంటాడు అని ఆవిడైతే చెప్పింది, ఆవిడ నోటితో ఆవిడ చెప్పిన మాటలన్నీ కూడా ఈ రోజు తిరుగుతున్నాయి. కానీ ట్విట్టర్లో పెట్టే రోజు తనకు తెలియదా తను ఏమైతే మాట్లాడిందనేది? అంటే వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చెప్పేది ఒకటి చెప్పి మళ్ళా నెక్స్ట్ వెంటనే మాట మార్చేస్తే ప్రజలంతా ఇది నమ్ముతున్నారా? ఇది నమ్మే అవకాశం లేదు కదా. మళ్ళీ అదే వీడియోలు ఉంటాయి, మళ్ళీ అవే తిప్పి చెప్తారు. కానీ ఎందుకు ఇంకా ఇప్పుడు ఒక్కసారి ఓడిపోయారు, బుద్ధి చెప్పారు ప్రజలు గట్టిగా, కానీ మళ్ళీ రిపీట్ అదే పనులు చేస్తే ఊరుకుంటారా? అసలు ఫైర్ బ్రాండ్గా పేరుంది రోజా గారికి. వైసీపీ ఫైర్ బ్రాండ్స్లో రోజా గారు మొదటి స్థానంలో ఉంటారంటూ కూడా మనం చాలాసార్లు విశ్లేషణ చేసుకున్నాం. అయితే అంత ఫైర్ బ్రాండ్గా పేరున్నటువంటి రోజా గారు ఇప్పుడు అసలు నెటిజన్లకో లేకపోతే కొంతమంది కార్యకర్తలకో భయపడే స్థాయిలోకి ఇప్పుడు వచ్చేసారా? అందుకే ఆవిడ కమెంట్ సెక్షన్ ఆఫ్ చేశారా అంటే ఏం చెప్తారు? మన నోరు ఎంత దురుసుగా ఉంటే అవతల నోరు కూడా అంతే దురుసుగా ఉంటుంది. సో మనం మాట్లాడే మాటలను బట్టి అవతలాలు కూడా అలాగే మాట్లాడతారు. మనం పద్ధతిగా మాట్లాడితే అవతలాలు కూడా పద్ధతిగానే మాట్లాడతారు కదా. కానీ అక్కడ ఆవిడ ఎప్పుడో ఆ క్రాస్ అనేది దాటేసింది. ఆవిడ ఆ లెవెల్ దాటేసి ఎప్పుడో రీచ్ అయిపోయింది. ఏ రకంగా బూతులు మాట్లాడాలి, ఎవరిని ఏ రకంగా హింసించాలి, ఎలా దాడి చేయాలి మాటలతో అనే దానిలో ఆవిడ ఒక లెవెల్ దాటేసింది. సో అలాంటప్పుడు ఆవిడకి వచ్చే సమాధానాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. అదే ఆవిడకి తెలుసు, ఏం తెలివైన ఆవిడ కాదనుకోకండి, ఆవిడకి అన్నీ తెలుసు. ఇవి నేను తిట్టే తిట్లు కాకపోతే అప్పుడు అధికారంతో ఉన్నాను కాబట్టి నేను ఎవరి మీద కేసులు పెడతాను, నేను ఏమైనా చేస్తాను అనే భయంతో వాళ్ళు అప్పుడు ఆగున్నారేమో. సో ఇప్పుడైతే అది ఉండదు కదా. నోరు పెట్టుకొని మాట్లాడేదానికి ప్రతి వాళ్ళు కౌంటర్ ఇస్తారు. ఆమె ఒకళ్ళు మాట్లాడితే నలుగురు ఇస్తారు, ఆవిడ నలుగురిని మాట్లాడితే 40 మంది కౌంటర్ ఇస్తారు ఈ రోజున. సో ఎవరు అంటే నువ్వు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు ఇవన్నీ కూడా ప్రజలు లెక్క కట్టుకొని వడ్డీతో సహా చెల్లించే టైం వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా లేకపోయారనుకోండి, ఈవిడ మాట్లాడే 10 మాటలకి 100 సమాధానాలు చెప్పడానికి ప్రజలు కూడా రెడీగానే ఉన్నారు. ఆ తప్పు జరగకుండా ఉండాలంటే నోరు అదుపులో పెట్టుకోవాలి. సో ఇప్పుడు నువ్వు ట్విట్టర్ని క్లోజ్ చేసి కూర్చుంటే నువ్వు సమాజంలోకి రావా? సమాజంలోకి అయితే రావాల్సిందే కదా. మనిషి అన్నవాడు సమాజంలో తిరగాల్సిందే కదా. సో ఎక్కడ తిరిగినా అడగరా? సో ఈ సోషల్ మీడియా అనేది ఈవేళ ఎవరి చేతిలోనూ లేదు. ఆవిడ అకౌంట్ ఒకటి క్లోజ్ చేసుకొని ఉండొచ్చు, బహిరంగంగా వీడియోలు చేసి కూడా పెడుతున్నారు. సో ఆమె అకౌంట్ మూసేసుకొని కూర్చుంటే నన్ను ఎవరు ఏమీ అనరు, ఏమీ మాట్లాడరు అనుకోవటానికి లేదు. ఖచ్చితంగా మళ్ళైనా సోషల్ మీడియా వేదికగా చేసుకొని వాళ్ళందరూ మాట్లాడాలనుకున్న వాళ్ళు, చెప్పాలనుకున్న వాళ్ళు, ఆవిడ మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇస్తూనే ఉంటారు. అంటే ఒకటి రోజా నోరు ఎంత కంట్రోల్లో ఉంటే అవతలాలు కూడా అంతే కంట్రోల్లో ఉంటారు. ఆవిడ నోరు కంట్రోల్ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు కూడా అలాగే మళ్ళీ విచ్చలవిడితనంగా మాటలు మాట్లాడటం స్టార్ట్ అయిపోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.